కేరళ నుంచి వెళ్ళినటువంటి ఒక డాక్టరు ఎనాస్ అండ్ ఇనాస్ అనేటువంటి ఇద్దరు హ్మ్. వాళ్ళు 20 ఇయర్స్ రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్ చేసి ఇండియాలో ఇంత హార్ట్ అటాక్ రేట్ ఎంత ఎక్కువ ఉన్నది ఎందుకు? తక్కువ వయసులో ఎందుకు వస్తుంది? తర్వాత ఇంత సీరియస్గా ఎందుకు వస్తుంది? ఈ మొత్తం స్టడీస్ చేస్తే వాళ్ళ స్టడీలో తేలింది ఏమిటంటే ఇండియన్స్లో లైపోప్రోటీన్ లిటిల్ ఏ అనేటువంటి ఒక కొలెస్ట్రాల్లో ఒక భాగం ఉంటుంది, ఒక పార్టికల్ కొలెస్ట్రాల్లో. లైపోప్రోటీన్ లిటిల్ ఏ ఎక్కువ ఉన్నది ఇండియన్స్లో అనేసి ఒక విషయం తేల్చారు. ఓకే. కానీ మరి అందరిలో లైపోప్రోటీన్ లిటిల్ ఏ ఎక్కువ ఉన్నదంటే అది కూడా కాదు. హ్మ్. వాళ్ళు యావరేజ్గా చూసినప్పుడు అది కనిపించింది. ఇండియన్స్లో ఎక్కువ ఉంది లైపోప్రోటీన్ లిటిల్ ఏ అని. ఓకే. ఈజ్ ఇట్ ద ఓన్లీ రీజన్, ఓన్లీ కాజ్ ఫర్ హార్ట్ అటాక్ అంటే కాదని చెప్పేసి ఇంకా దాని మీద స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే ఇండియన్స్లో హార్ట్ అటాక్ రేటు ఎక్కువ ఉన్నది. వీళ్ళు ఏ దేశం వెళ్ళినా కూడా దాని నుంచి బయటపడట్లేదు. మరి యాక్చువల్ రీజన్ ఏమై ఉంటదంటారు? యాక్చువల్ రీజన్ ఏమిటంటే ఒకటి హెల్త్ కాన్షియస్నెస్ తక్కువ ఉంటుంది ఇండియన్స్లో. అవును. తక్కువ. ఇప్పుడు మీడియా అంతా కూడా కంగనా రనౌత్ డ్యాన్స్ చేసిందా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ చేశారా అనే పద్ధతిలో మీడియాలో చూపిస్తారు తప్ప దానికి ఒక పేజీ కూడా అలాట్ చేయరు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చదువు లిటరసీ రేటే చాలా తక్కువ ఇండియాలో. హ్మ్. వీళ్ళు చెప్పేటువంటి 70%, 60%, 80% అనేది చూడు, వాళ్ళు పుస్తకాలు చూసుంటారు, చదవరు, పుస్తకాలు చూసుంటారు. కాబట్టి ఇదంతా పుస్తకాలు చూసిన వాళ్ళంతా కూడా లిటరేట్స్ ఇండియాలో. అంటే వీళ్ళకి హెల్త్ కాన్షియస్నెస్ తక్కువ ఓవరాల్గా చూస్తే. అవును. రెండవది వీళ్ళు కష్టపడారంటే కష్టపడతారు. నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న క్రమంలో ఒకరోజు నా ఫ్రెండ్ మదరు, ఆమె మొత్తం చూసినా కూడా 35 kgs ఉండదు, అంత బక్కగా ఉంటుంది. హ్మ్. నేను డ్యూటీ చేస్తూ ఏదో ఛాతీలో నొప్పి వస్తుందంటే నేను చాలా ఆషామాషిగా తీసుకున్నాను. ఈ ముసలమ్మకి 60 సంవత్సరాలు ఈ బక్క 35 kg లేని వాడికి హార్ట్ అటాక్ అంటే ఈ ఛాతీ నొప్పి ఏంటని చెప్పేసి ఈసీ తీశాను. హ్మ్. ఈసీ తీస్తే హార్ట్ అటాక్ ఉంది. అబ్బమ్మో! షీఈ్ ఓన్లీ అంటే జస్ట్ 35 years. సన్నగా అది ఉండే 35 వాళ్ళకి kgs. ఫ్యాట్ ఉండదేమో అని. బక్క ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు అనేది ఏముండదు. దిస్ వన్ ఆస్పెక్ట్. హ్మ్. ఒక ప్రత్యేకత ఎర్లీ ఏజ్ గ్రూప్లో వస్తుంది. రెండవ ప్రత్యేకత సీరియస్గా ఉంటుంది. హ్మ్. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రత్యేకత హార్ట్ అటాక్ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇండియాలో. ప్లేగ్రౌండ్లో ఆడుకుంటూ చనిపోతారు, అవును. డ్యాన్స్ చేస్తూ చనిపోతారు, జిమ్ చేస్తూ చనిపోతారు. జిమ్ చేస్తూ మన చనిపోతారు. పునీత్ రాజ్ కుమార్ గారు అలాగే చనిపోయారు కదా. ఇంకొకటి ఏమిటంటే రాజకీయ నాయకులు స్టేజ్ మీద హ్మ్. స్పీచ్లు ఇస్తూ స్పీచ్ ఇస్తూ చనిపోయారు. చనిపోయారు. పి అవును. జనార్దన్ రెడ్డి ఎగ్జాంపుల్, ఒక పొలిటీషియన్. అవును. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీనికి ఒక స్పెషల్ రీజన్ ఒకటి ఉంది, అది నేను చెప్తాను తర్వాత. ఓకే. మొత్తం మీద హార్ట్ అటాక్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనేది ఒకటి. హ్మ్. రెండవది యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తున్నాయి అనేది ఒకటి. హ్మ్. మూడవది వాళ్ళు లావుగా ఉన్నారా, ఒబెస్గా ఉన్నారా అనే దాంతో సంబంధం లేదు. హ్మ్. కొన్ని ఫ్యామిలీస్లో నేను ఇక్కడ పనిచేసేటప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నది. ఆ ఫ్యామిలీలో మగవాళ్ళు 35 years క్రాస్ కాలేదు ఎవరు కూడా, ఓకే. మగవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ స్టడీ చేస్తే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఒక భాగమైనటువంటి ట్రైగ్లిసరైడ్స్ చాలా హై లెవెల్లో ఉంటుంది, హుహు. అంటే వంశపారంపర్యంగా వస్తుంది. వంశపారంపర్యంగా వస్తుంది. హ్మ్. సో ఇందులో హార్ట్ అటాక్ వచ్చినటువంటి ప్రధానమైన కారణాలు ఏమిటంటే మాడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ అని, మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం మార్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇండియాలో ఉన్నది నాన్ మాడిఫైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. అంటే మనం వాటిని మార్చలేము ఇంకా. వాటిని మార్చలేము. ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఏమైనా బ్రెయిన్స్ ఏమైనా మారిస్తే తప్ప సాధ్యం కాదు. హ్మ్. సో ఈ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్. హ్మ్. 1 is షుగర్, 2 బీపీ, బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్, 3 కొలెస్ట్రాల్లో ఉన్నటువంటి ట్రైగ్లిసరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. ఇండియన్స్లో హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది హెచ్డిఎల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది హుహు. మిగతా కంట్రీస్తో పోలిస్తే. యాక్చువల్గా అబవ్ 45 mg/% ఉండాలి హై డెన్సిటీ కొలెస్ట్రాల్. ఓకే. అది తక్కువ ఉంటుంది ఇక్కడ. లైపోప్రోటీన్ లిటిల్ ఏ ఎక్కువ ఉన్నది. హ్మ్. రెండోది హై డెన్సిటీ
లైపోప్రోటీన్ అనేది అది తక్కువ ఉంటుంది. ఇది మనకి నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే. డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హై కొలెస్ట్రాల్, ఈ 3.